క్లాస్ ఆస్టిక్థెసిస్. క్లాస్ ఏంది? ఆస్టిచిథిసిస్. క్లాసు ఆస్టిచెథిసిస్. ఓకే, ఆస్టిచెథిసిస్. దీన్ని ఓయిస్టన్ అంటారు. ఓయిస్టన్ అంటే బోన్. ఇచ్చిస్ అంటే ఫిష్, బోనీ ఫిషెస్ అని అర్థం. ఎముకలున్న చేప అని అర్థం. క్లాస్డ్ ఆస్టిచిథిసిస్. ఓయిస్టన్ అంటే బోను, ఇథిసిస్ అంటే ఫిషెస్. ఓస్టిచిథిసిస్ ఆర్ బోనీ ఫిషెస్ ఎక్కడ బతుకుతాయి? విచ్ లివ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆక్వాటిక్ హ్యాబిటేట్. అన్ని రకాల నీటి వనరుల్లో బతుకుతాయి అన్నమాట ఇవి. కాడల్ ఫిన్, దాని తోక కాడల్ ఫిన్ ఈజ్ హోమోసిరల్. అంటే ఏంది? ఇట్లా ఈక్వల్గా ఉంటాయి. హోమోసిరల్. కాడల్ ఫిన్ ఈజ్ హోమోసిర్సల్. సిమెట్రికల్ ఎక్స్టర్నల్లీ అండ్ ఎసిమెట్రికల్ ఇంటర్నల్లీ. బయట మాత్రమేమో సిమెట్రికల్, లోపల మాత్రం కొంచెం ఇటు ఉంటుంది అన్నమాట. సిమెట్రికల్ ఎక్స్టర్నల్లీ అండ్ ఏసిమెట్రికల్ ఇంటర్నల్లీ. ఇన్ ఎక్కడ? ఇన్ టెలిఓయిస్ట్ ఫిషెస్. ఎక్కడ? టెలిఓయిస్ట్ ఫిషెస్. TELE టెలిఓఎస్టీ ఓయిస్ట్ ఫిషెస్. ఇన్ టెలిఓయిస్ట్ ఫిషెస్. ఓకే, టెలిఓయిస్ట్ ఫిషెస్. అండ్ డైఫిసిర్కల్. సిమెట్రికల్లీ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇన్ లంగ్ ఫిషెస్. ఎక్కడ? ఇన్ లంగ్ ఫిషెస్ అండ్ లాటిమేరియా. Exoskeleton is in the form of cosmoid. Exoskeleton is in the form of cosmoid, ganoid, cycloid. Exoskeleton is in the form of cosmoid, ganoid, cycloid or ctenoid scales. మౌత్ ఈజ్ యూజువల్లీ టెర్మినల్. అంటే ఇది మౌత్ ఎలా ఉంటుంది? నోరు కామన్ కానీ టెర్మినల్ చివర్లో ఉంటుంది. మౌత్ ఈజ్ యూజువల్లీ టెర్మినల్. రెస్పిరేటరీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఈజ్ పర్ఫార్మ్డ్ దేనివల్ల? బై 4 ఫిలమెంటస్ గిల్స్. ఈ విధంగా బై 4 ఫిలమెంటస్ గిల్స్ కవర్డ్ బై an ఓపరికులం. అంటే డొప్ప, చిప్ అనమాట. దాని చేప మీద ఉండే డొప్ప, ఈ చిప్పని ఓపరికులం అంటారు. ఆన్ ఈచ్ సైడ్. అండ్ ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రజెంట్. ఎయిర్ బ్లాడర్ ఉందంటే ఇది ఖచ్చితంగా తేలుతుంది. అండ్ ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రజెంట్ విత్ ఆర్ వితౌట్ కనెక్షన్ టు ద గట్. ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కానీ ఎలిమెంటరీ కెనాల్తో కనెక్షన్ అయినా ఉంటుంది, ఎలిమెంటరీ కెనాల్తో కనెక్షన్ లేకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రజెంట్ విత్ కనెక్షన్ టు ద గట్ అంటే స్టమక్, వితౌట్ కనెక్షన్ టు ద గట్. ఇట్ ఈజ్ ఎయిదర్ హెల్ప్ఫుల్ in gas exchange. Lung fishes are in maintaining the buoyancy అంటే హైడ్రోస్టాటిక్ ఫంక్షన్. ఇన్ మెయింటైనింగ్ బయాన్సీ హైడ్రోస్టాటిక్ ఫంక్షన్. ఎయిర్ బ్లాడర్ ఉండడం వల్ల మనకు హైడ్రోస్టాటిక్ ఫంక్షన్ జరుగుతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద రే ఫిన్డ్ ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, ఇన్ మోస్ట్ ఆఫ్ ద రే ఫిన్డ్ ఫిషెస్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద
రే ఫిన్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద రే ఫిన్డ్ ఫిషెస్. దే ఆర్ మోస్ట్లీ ఏంటివి? మోస్ట్లీ ఆమ్నోటిలిక్. దే ఆర్ మోస్ట్లీ ఆమ్నోటిలిక్ అంటే ఏంది? అమోనియాని రిలీజ్ చేస్తాయి. దే ఆర్ ఆమ్నోటిలిక్. సెక్సెస్ ఆర్ సపరేట్. ఆడ మగ జీవులు వేరే ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఈజ్ జనరల్లీ ఎక్స్టర్నల్. గుర్తుపెట్టుకోండి, సెక్సెస్ సపరేట్ అంటాడు, మళ్ళీ ఫర్టిలైజేషన్ ఏమో సెక్సెస్ సపరేట్ అయినప్పుడు మనుషుల మాదిరి ఫర్టిలైజేషన్ ఎక్కడ ఉండాలి? ఇంటర్నల్గా ఉండాలా. ఇది చూడు, మగజీవి ఆడజీవి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఫర్టిలైజేషన్ ఇక్కడ చూడు ఎలా ఉంది, బయట ఉన్నాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంది? గుడ్లు పెడతాయని అర్థం. ఇక్కడ మోస్ట్ ఫార్మ్స్ ఆర్ ఓవిపారస్. అది గుడ్లు పెడతాయి. ఆడ మగ జీవులు వేరువేరుగా ఉండి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది ఎప్పుడైనా, కానీ వేరువేరుగా ఉండి గుడ్లు పెడతాయి. అంటే ఏంది? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. కాబట్టి మోస్ట్ ఫార్మ్స్ ఆర్ ఓవిపారస్ అని ఇచ్చినాడు. ఎగ్జాంపుల్స్: మెరైన్ ఫిషెస్. మెరైన్ ఫిషెస్కి ఎగ్జాంపుల్ ఏంది? మెరైన్ ఫిషెస్కి ఎగ్జోకోయిటస్. మెరైన్ ఫిషెస్కి ఎగ్జోకోయిటస్ అంటే ఏంది? ఫ్లయింగ్ ఫిషెస్. మెరైన్ ఫిషెస్కి ఎగ్జాంపుల్ ఎగ్జోకోయిటస్ ఫ్లయింగ్ ఫిషెస్. తర్వాత హిప్పోక్యాంపస్. సీ హార్స్ అంటే సముద్రపు గుర్రం. మేల్ హ్యాజ్ ఏ బ్రౌడ్ పౌచ్. తర్వాత ఎగ్ హెనీసెస్ సక్కర్ ఫిష్. అంటే ఏంది? ఫ్రెష్ వాటర్ ఫిషెస్. దీన్నే కట్లా ఏమంటారు? కట్లా. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కట్లా. దీన్ని ఏమంటారు అంటే లెబియో. లెబియో అంటే రోహు. నెక్స్ట్ క్లేరియాసిస్. దీన్నే మగూర్. చూడండి, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఆక్వాటిక్ ఫిషెస్ ఏమున్నాయి? ఇక్కడ ఆక్వాటిక్ ఫిషెస్ ఏంటివంటే బీటా స్ప్లెండెనిసెస్. ఆక్వేరియం ఫిషెస్ ఏంటంటే చూడండి, ఆక్వేరియం ఫిషెస్ అంటే ఏంది? ఇక్కడ బీటా స్ప్లెండెనిసెస్. దీన్ని ఏమంటారంటే సైమెన్సిస్ ఫైటనింగ్ ఫిష్ అంటారు. తర్వాత యాంగిల్ ఫిష్కి ఉదాహరణ ఏంది? టీరోఫైలం. యాంగిల్ ఫిష్. మెరైన్ ఫిషెస్కి ఎగ్జాంపుల్ ఎక్సోకోయిటస్ ఫ్లయింగ్ ఫిష్, హిప్పోక్యాంపస్, షీ హార్స్. మేల్ హ్యాజ్ ఏ బ్రాడ్ పౌచ్. అంటే ఏంది? మొగ గుర్రానికి అంటే సముద్రపు గుర్రానికి బ్రాడ్ పౌచ్ ఉంటుంది అనమాట. అదేదో అంటే పిల్లలు పెట్టుకోవడానికి. తర్వాత ఎగ్ హెనిసిస్ సక్కర్ ఫిష్. మరి ఇక్కడికి అయిపోయింది. ఈ మెరైన్ ఫిషెస్ ఇటు వరకు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి కట్లా, లెబియో రాహు, క్లేరియాసిస్ మాగ్రూ. ఎక్వేరియం ఫిషెస్ తర్వాత బీటా స్ప్లెండెన్సిస్. తర్వాత సైమెన్సిస్ ఫైటనింగ్ ఫిష్. సైమెన్స్ ఫైటనింగ్. తర్వాత టీరోఫైలం యాంగిల్ ఫిష్. చూడండి, ఇక్కడ టీలియోస్టియాన్స్ are the most successful group of fishes. Teleosteans are the most successful group of fishes. Explain why అన్నాడు. చూడండి, బోని ఫిషెస్కి ఉదాహరణ ఇచ్చాడు. బోని ఫిషెస్కి ఒకటేమో క్లేరియాసిస్. ఇది బాగా చూడండి, క్లేరియాసిస్. తర్వాత ఎక్సోకోయిటస్. తర్వాత హిప్పోక్యాంపస్, సముద్రపు గుర్రం హిప్పోక్యాంపస్. నెక్స్ట్ కట్లా. బీటా అంటే ఇది అక్వేరియం ఫిష్. గుర్తుపెట్టుకోండి,
అక్వేరియం ఫిషెస్ ఏంటివంటే బీటా స్పెండెన్సెస్ లేకుంటే పెట్రోఫైలం. అక్వేరియం ఫిషెస్ మనం అక్వేరియం తొట్లో పెంచుకునేటివి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ ఈ రెండు అక్వేరియం ఫిషెస్, బీటా స్ప్లెండెన్సెస్, టీరోఫైలం యాంగిల్ ఫిష్. క్లాస్ ఆస్టియోఇక్తిసెస్, ఆస్టియన్ బోన్ అంటే ఇక్తిస్ అంటే ఫిష్, బోనీ ఫిషెస్. ఆస్టియోఇక్తిసెస్ ఆర్ బోనీ ఫిషెస్ విచ్ లివ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ aquatic habitats. Caudal fin is homoceral, symmetrical external and asymmetrical internal in teleost fishes, and diaphyseal, symmetrical both external and internal in lungfishes and latimeria. Exoskeleton is in the form of cosmoid, ganoid, cycloid or దీని ఏమంటారు ctenoid scales. Ctenoid scales. Mouth is usually terminal. Respiratory gases exchange is performed by 4 filamentous gills covered by an operculum on each side. An air bladder is present without connection to the gut. It is either helpful in gas exchange, lung fishes or in maintaining the buoyancy. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ బ్లాడరు గ్యాస్ ఎక్స్చేంజ్లో పనిచేస్తుంది, లేకుంటే మెయింటైనింగ్ ద బయాన్స్లో పనిచేస్తుంది. హైడ్రోస్టాటిక్ ఫంక్షన్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద రే ఫిన్డ్ ఫిషెస్ they are mostly omnotilic. Sexes are separate. Fertilization is generally external. Most forms are oviparous. అంటే ఇది గుడ్లు పెడతాయి. మెరైన్ ఫిషెస్కి ఎగ్జాంపుల్ ఎక్సోకోయిటస్, ఫ్లయింగ్ ఫిష్, హిప్పోక్యాంపస్, షీ హార్స్. మేల్ హ్యాజ్ ఏ బ్రౌడ్ పౌచ్. తర్వాత ఎక్హెనిసెస్, సక్కర్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కట్లా, లెబియో, రాహు. తర్వాత క్లేరియాస్ అంటే మాగ్రూ. అక్వేరియం ఫిషెస్ అంటే బీటా స్ప్లెండెన్సెస్, సైమెన్సిస్ ఫైటనింగ్ ఫిష్. తర్వాత టీరోఫైలం యాంగిల్ ఫిష్. టీలియోస్టీనియమ్స్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్. ఇది ఎక్కడుందో నాకు కనపడలేదు. ఇది టీలియోస్టీన్స్ ఇక్కడ ఉందో అనుకుంటా. టీలియోస్టీన్స్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్. చూడండి ఇవి మోస్ట్ సక్సెస్ఫుల్ అన్నమాట. చూడండి టీలియోఆయిస్ట్ ఫిషెస్ అనేటివి మోస్ట్ సక్సెస్ఫుల్, ఎందుకంటే ఈ నాల్ అక్వాటిక్ హ్యాబిటేట్స్లో ఉంటాయి అన్నమాట. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ అడుగుతాడు, ఏ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అనేటివి మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే టీలియోస్టీన్స్. క్లాస్ ఏదంటే ఆస్టిఎక్తిసెస్.